అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది బ్లాగర్. సో వెల్కమ్ టు ద టీజర్ రివ్యూ ఆఫ్ ది మూవీ మా నాన్న సూపర్ హీరో, యాక్టెడ్ బై సుధీర్ బాబు గారండి. సో టీజర్ గమనిస్తే కనుక మనకు అర్థమైంది ఏంటి అంటే, సుధీర్ బాబు గారు బాధ్యతను షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని తెలుస్తుంది. కానీ ఒక విషయం అందరికీ కన్ఫ్యూజ్ ఏంటంటే, ఇద్దరిని నాన్న అని పిలుస్తూ ఉన్నారనమాట. పెదనాన్న, చిన్నాన్న, లేదంటే నాన్న, ఇలా డిఫరెంట్గా రిలేషన్స్ ఉంటే ఓకే, కానీ నాన్న అని ఇద్దరిని పిలుస్తున్నారు. ఒకవైపు ఏమో షియాజీ షిండే గారిని పిలుస్తూ ఉన్నారు, ఇంకొక వైపు ఏమో మనకి ఫిదా సినిమాలో సాయి పల్లవి గారికి ఫాదర్గా ఇచ్చారు కదా, అంటే అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఆయన కూడా ఫాదర్ అని పిలుస్తూ ఉన్నారనమాట. సో ఏంటి అంటే, ఒకరిని కన్న తండ్రిగా ఇంకొకరిని పెంచిన తండ్రిగా చూపిస్తారా లేకపోతే ఏంటి అనేది ఇక్కడైతే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్గా అయితే పెట్టారు. అలాగే సుధీర్ బాబు గారి పేరు మీద అప్పులు చేయటము, అలాగే చివరికి ఆయన క్యాన్సర్ అని చెప్పి మరి డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు. అలాగే సుధీర్ బాబు గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. అవును బాబాయ్ నిజమే అని చెప్పి ఆయన ఒప్పుకోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఇది ఒక ఎమోషనల్ సెంటిమెంటల్ మూవీ అని చెప్పి అర్థమవుతుంది. అలాగే సుధీర్ బాబు గారు అంటే ఆయన రేంజ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది కదా, సో అదైతే మిస్ అవ్వకుండా మెయింటైన్ చేస్తున్నట్టు ఉంది. కాకపోతే సుధీర్ బాబు గారు కూడా ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్ట్స్ చాలా యూనిక్గా అయితే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతూ ఉంది. ఒకవైపు మొన్నే హరోం హరా సినిమాతో హిట్ కొట్టారు, ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో అయితే రాబోతున్నారు. సో యూవీ క్రియేషన్స్ అంటే ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, తెలిసిందే కదా. సో చూద్దాము. ఇంకా టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు, అది కూడా జస్ట్ ఈ క్యారెక్టర్స్ వరకు ఇంట్రడ్యూస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇద్దరు తండ్రుల మధ్యలో అయితే మన సుధీర్ బాబు గారు కూర్చున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. మరి ఎందుకు, ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అలాగే బాధ్యత తీసుకునే ఆ డైలాగ్ కూడా బాగుందనమాట. ఎందుకు ఇంకా ఇవన్నీ కూడా నేను చూసుకుంటాను కదా, సంపాదిస్తున్నాను కదా అని చెప్పి. సో మరి అసలు షియాజీ షిండే గారికి మన సుధీర్ బాబు గారికి ఎందుకు అంత సీరియస్ గొడవ? అలాగే ఇంకొక వైపు ఆయనేమో అడగడానికి కూడా మొహమాట పడుతున్నారు అనమాట. ఇంకొక ఆయన మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయ్యాకైతే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతూ ఉంది. ఫ్యామిలీతో చక్కగా చూసే సినిమా టైప్ అని తెలుస్తూ ఉంది. ఇంకొక వైపు మరి కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్ కూడా బాగానే వర్కౌట్ చేసేలా కనబడుతూ ఉందన్నమాట మూవీ. చూద్దాము. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ ట్రైలర్ రివ్యూ కూడా చేద్దాము. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ.